లో మా నాన్నగారు ఇట్లాంటి కోటానికి వెళ్ళి ఒక దైవజనుడు గట్టిగా ప్రసంగం చేస్తుంటే చస్తే నరకానికి వెళ్తామన్నాడట. ఆ ఒక్క మాటతో మారు మనసు పొంది దేవుని బిడ్డ అయ్యాడు. ఆయన నాకు ఉద్యోగం చేస్తూ ఉండగా కొత్త ఇల్లు కట్టారు సర్కారు తోటలో బందర్లో. ఉన్నట్టుండి నా కుమార సేవ చేయమని మా నాన్న పిలిస్తే ఏం మాట్లాడకుండా ఉన్న పొలాలని స్థలాలని వాళ్ళ తమ్ముళ్ళకి ఇచ్చి కట్నీరు కూడా వదిలేసి ఇక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి మమ్మల్ని ముగ్గురిని మూట కట్టుకుని చిన్నగా హనుమాన్ జంక్షన్ దగ్గర కానుమూరు అనే పల్లెటూరు తీసుకొచ్చి కాపురం పెట్టారు. అక్కడ మా నాన్న సేవ చేస్తామన్నాడు. అయితే ఆ రోజులు సేవ అంటే చాలా భయంకరం. ఎవరైనా చిల్లర పైసలు ఇస్తేనో ఇప్పుడు బియ్యం ఇస్తే జరిగే చరిత్ర. ఆ తర్వాత మంచి ఉద్యోగస్తులు కొడుకుల్లాగా మీ ఇంట్లో ముగ్గురు హాయిగా తిని బ్రతికే రోజుల్లో సేవాన్ని తీసుకొచ్చాక అదేమి చిత్రమో కానీ కష్టాలన్నీ మాకు చుట్టాలైనట్టుగా ఆటో వేసుకు మా ఇంటికి వచ్చాయి. ఇక తర్వాత జరిగింది ఏమిటో తెలుసా? తినడానికి తిండి లేక బాధపడ్డాం. అయినా మా నాన్న సేవ అనేవాడు. ఒకే నిక్కరు ఒకే షర్ట్తో కానుమూలో హై స్కూల్లో 1 సంవత్సరం చదివా. మా నాన్న చేసిన పనికి ఎంత తెలివి తక్కువగా వ్యవహరించి మా జీవితాలను ఆటలాడాడంటే మా అమ్మ ఉరికినేది కాదు. అయ్యా సేవరా, దేవుడు ఆశీర్వదిస్తాడరా అంటూ ఉండేది. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక అలాగే కష్టాల మధ్యలో చదువుకున్నాక నన్ను తీసుకెళ్లి గుడివాళ్ళ ఉన్న ఏఎన్ఆర్ కాలేజీలో చేర్పించి నన్ను బయటికి తీసుకొచ్చి గేటు దగ్గర నిలబెట్టి ఒక మాట అన్నాడు. అయ్యా ఒక్కడివే కొడుకువి, నేను చదివిస్తాను, ఎంతైనా చదువు అన్న. సరే సంతోషం అన్న. అన్నాకేమన్నా తెలుసా? నువ్వెంత చదివినా సేవే చేయాలన్న. కడుపు మండిపోయింది. ఆయన చేసిన దానికే కాళ్ళకి చెప్పులు, పుస్తకాలను ఒకసారి కొనలేకపోయారు, వేసుకునేందుకు బట్టలు లేవు, పక్కన స్నేహితులు లేడు, బజార్లు తిరిగే అవకాశం లేదు. ఆ తప్పుడు పని నేను చేయకూడదు అని ఆయన చెబుతామంటే రాజానుబాహుడు పోలీసు ఆయనకి చెప్పలేక భూమితో చెప్పారు. బతికున్నగా క్లీనర్ అయినా చేస్తా కానీ పొరపాటున మా నాన్న చేసిన తప్పు నేను చేయనని నన్ను లోపలికి పంపించాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు. సేవలు వచ్చి కష్టాలు పడ్డామండి. ఆ కష్టాల మధ్యలో ఇక చివరికి మా నాన్న రోగి అయిపోయాడు. మంచాన్ని పడిపోతే చివరి క్షణాల్లో నాకు ఫోన్ చేస్తే కాలేజీ నుంచి వచ్చాక నన్ను చూసి ఒకసారి అట్లా కళ్ళలో నీళ్ళు పెట్టి, అయ్యా దేవుడు నన్ను పిలుస్తున్నాడు రా, వెళ్ళిపోతున్నా, నా మాట విను. వెంటనే నాకు భయము, ఆందోళన, ఏడుపు వచ్చింది. అక్కయ్యని ఓ పాస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. చెల్లి ఉంది నీకు, చెల్లిని కూడా చదివించి పాస్టర్ గారికి ఇవ్వరా అని చెయ్యి చాపాడు. సరే అట్లా చేతిలో చెయ్యి వేస్తున్నానండి. ఆ మరుక్షణమే నువ్వు సేవ చేయరా అంటూ ఆయన మాట ముగించలేదు, చనిపోయాడు. ఇక నా పరిస్థితి దారుణమైపోయింది. నానేవాళ్ళు లేకపోయారు, బంధువులు వచ్చారు, తతంగం చేశారు, వెళ్ళిపోయారు. చిన్నవాళ్ళు లేరు, ఉన్నారా అని పలకరించిన వాళ్ళు లేకపోయారు. ఏం చేయాలి అర్థం కాక దేవుని మీద మాత్రం పట్టడానికి కోపం వచ్చింది. ఆ భయానకమైన పరిస్థితుల్లో మా పిల్ల తండ్రులు నన్ను తెలంగాణకు తీసుకెళ్ళి పోలీసు ఇంటర్వ్యూలు అన్నిటికీ తీసుకెళ్లారు. వాళ్ళు పడ్డ ప్రయాసం మామూలుగా లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అన్నీ సిద్ధం చేసేవాళ్ళు. ఇంటికాడ తోహం వేస్తే కరెక్ట్గా ఉండేవాళ్ళు. అదేం కర్మం, అక్కడికి వెళితే మరలా కాటా పెడితే 1/2 కేజీ తగ్గేవాళ్ళు. ఇక లాభం లేదనుకుని ఇక అక్కడి నుంచి ఇక ఉండలేనని తిరిగి వస్తూ ఉంటే హైదరాబాద్లో మా పిల్ల తండ్రి ఆపి, అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మని నడిపేస్తావు, నా మాట నేను ఇక్కడ ఉద్యోగం చూస్తాను. ఎవరు కడు పట్టుకున్నాడు? ప్రైవేట్ కంపెనీలో ఒక ఉద్యోగం చూశాడు. ఉదయాన్నే స్నానం చేశాను, తెల్ల బట్టలు వేసుకున్నాను, పెన్ను పెట్టుకున్నాను, చాలా ముచ్చటగా వెళ్ళా. ఉద్యోగం వచ్చింది కదా. తీరా అక్కడికి వెళ్ళాక జనం గుంపులు తిరుగుతున్నారు. అర్థం కాక ఏమైందన్న ఒక ఆయన ఇట్లా అన్నాడు, తెల్ల చొక్కా నల్ల రిబ్బను ఎందుకు వేసుకుంటారో కూడా నాకు తెలియదు. అలాగే ఏమైందని, నీకు ఉద్యోగం ఇస్తాను లేదా? ఇస్తానన్నాడు. మరి వచ్చావా? ఇప్పుడే వచ్చాను. నీకు ఉద్యోగం ఇస్తానన్న తెల్లారిదాకా బతకల, రాత్రి తెచ్చాడు అన్నాడు. అంటే నేను అడుగు పెడితే సావులండి. మీకు నవ్వు వచ్చింది, నాకు కడుపు మండింది. కారణం ఏమిటో తెలుసా? మీలో ఇంకా ఎవరైనా సేవకు లోబడకుండా విచ్చలుడిగా ప్రవర్తిస్తే నాకు పట్టిందే మీకు పడద్దు. మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు ఆశీర్వదించబడవు. దేవుని సమర్పణ కలిగిన వారు సేవకొచ్చుదురుగాక, దేవుని కార్యం మోయుదురుగాక. మీరు అలా ఉన్నంత కాలం యోనా ఉన్నాడు. ఓడవాళ్ళకి ఏమైనా నెమ్మది ఉందా? సముద్రంలో పడ్డాక చేపకి ఏమైనా నెమ్మది ఉందా? మనోడు అడుగు పెడితే అంతా నాశనమే. సరిగ్గా అదే జరిగింది నా చరిత్ర. ఇక వేసేది లేక చిన్నగా ఇంటికి వచ్చేసి అక్కడ ఉండనని చెప్పి ఇంటికి వచ్చాక ఇక నాకు అప్పటికి బాగా బాధ ఎక్కువైపోయింది. 6 సార్లు స్వరం వినబడింది, నా కుమారుడా సేవ చేయండి. నాకు కడుపు మండింది. ఎవరు దొరకను, నేనే దొరికానా? పాటగాళ్ళు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, ఆటగాళ్ళు ఉన్నారు, రచయితలు ఉన్నారు, అబ్బా గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ దొరక నా వెంట పడ్డావని పరిహాసంగా మాట్లాడా. 6 సార్లు స్వరాన్ని ధిక్కరించానండి. ఆ భయానకమైన పరిస్థితులు ఆయన ప్రేమ ఎక్కువైందో కోపం ఎక్కువైందో అర్థం కాలేదు. ఆ రోజు నెమ్మదిగా నా గుండెని కాస్త చేత్తో పట్టుకున్నాడు. గుంటూరు హాస్పిటల్కి వెళ్ళక తప్పల. అక్కడికి వెళ్ళాక ఆయన తేటగా చూసి, డాక్టర్ గారు
పరీక్షలన్నీ అయిపోయాయి, పెద్దవాళ్ళని లోపల రమ్ము, నీ జబ్బు పేరు ఆయనకి చెప్పాలి, నీకు చెప్పకూడదు అన్నాడు. అయ్యా పెద్దవాళ్ళందరూ చచ్చింది, మిగిలింది నేనే, నాకే చెబితే చెప్పన్నాను. నీ గుండె బాగు చేసుకున్నాడు, వేరుంటేనే బాగుపడతావని. ఏం చేస్తాను, ఛార్జీకి డబ్బులు భయంకరంగా ఏడ్చుకుంటా. ఇంటికి వచ్చాక పట్టలని కోపం, దేవుని మీద భయంకరమైన మాటలు. ఒకరోజు రాత్రి ఆయాసం ఎక్కువైపోయింది, గుండె బరువు అయిపోయింది, గాలి పీల్చడం కష్టం అయిపోయింది, నడవడం ఇంకా కష్టం అయిపోయింది. ఒక పక్కన చెల్లి, ఒక పక్కన తల్లి నిద్రపోతున్నారు. వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది, బతకాలని ఆశ కలుగుతుంది, బతకడానికి అవకాశం లేదు. ఆ పరిస్థితిలో ఆఖరి క్షణంలో ఎందుకో ఊపిరాడక ఆ మడత మంచం మీద నుంచి లేచి గట్టిగా గాలి పీల్చుకుంటూ ఒకే మాట, దావీదు కుమారుడా, నజరుడైన యేసు, నీవు గాని నన్ను కనికరించి స్వస్థపరిస్తే బతికినంత కాలం నీ సేవ చేస్తానయ్యా అని ఆ కేక వేయటమే నాకు తెలుసు. ఆ రాత్రికి రాత్రే ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునగాక. తెల్లారి చూసుకుంటే అన్ని అవయవాలు బాగున్నాయి, గాలి పీలుస్తున్న బరువు అన్నీ బాగానే ఉన్నాయి. ఆ రోజు డాక్టర్ గారు నా సలహా చెప్పాడు, అయ్యా నువ్వు వైద్యం చేయించుకోకపోతే చేయించుకోబోయావు, కానీ సైకిల్ దొక్కబాకు, మెరక ఎక్కబాకు, బరువు మోయబాకు, పేకల దాకా తినబాకు అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఇక నేను రోగినా బాగున్నట్ట? కానీ నా దేవుడు స్వస్థపరిచాడండి, మంచి ఆరోగ్యాన్ని కలుగచేశాడు. అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసే, ప్రభువా తొందరపడి ఏదో నీ సేవ చేస్తానని క్షమించయ్యా. సేవకుడి దగ్గర డ్రమ్ము కొడతా, మందిరంలో చాపలేస్తా, అప్పుడు గ్యాస్ లైట్లు ఉండే, గ్యాస్ లైట్లు వెలిగేస్తాను, నన్ను మాత్రం సేవ అని అనబాకు, నేనేదో పొరపాటును అనేసాను మాట అని దేవుడి దగ్గర మొరపెట్టి. ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు, బుద్ధి తక్కువ ప్రార్థనలు చేయబాకు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక 20, 30, 40 రోజులు ప్రార్థన చేసే ఏకాంతంగా ప్రభు స్వరం ద్వారా మాట్లాడటం, దైవజనుల ద్వారా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత, నేను నిన్ను సేవకు పిలిచాను, నువ్వు సేవ చేయి, అడుగు పెట్టు, నీవు మాట్లాడదు నేను మాట్లాడతాను, నువ్వు చెయ్యి చాపు, నేను స్వస్థపరచుకుంటాను, నువ్వు మౌనంగా ఉండని. ఆ రోజున ప్రభు దగ్గర తీర్మానం చేసుకుని నాగట మీద చెయ్యి వేసి సేవా కార్యక్రమంలో కొనసాగుతూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చి నిలబెట్టిన దేవునికే మహిమ కలుగునగాక. ఒక్క నిక్కరు, ఒక్క షర్టుతో నేను హై స్కూల్లో చదివాను. దేవుని మహాకనికరాన్ని బట్టి ఈ రోజున వేవేల ప్రజలకు దీవెనకరంగా ఇంచుమించు ఒక 17 దేశాలు వెళ్ళి రావడానికి ప్రభు కార్యం చేశాడు. మొదటి దినాన విమానం ఎక్కిన రోజున నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, ఇంచుమించు చాలా దేశాలు తిరిగి రావడం. ఎందుకు, ఘనత కొరకు నేను చెప్పడంలా, దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఆ తర్వాత ప్రభు దగ్గర తీర్మానం చేశాను, ప్రభు ఉన్నంతకాలం నీ సేవ చేయడానికి కృప దయచేయమని. ఇప్పుడు ఇంచుమించు 46 ఏళ్ళు దాటి వెళ్ళిపోతూ ఉంది. దేవునికి మాత్రమే మహిమ కలుగునగాక. ఒక్క నిక్కరతో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ రోజున విస్తారమైన ప్రజలను ఆరాధన చేసుకుని, విశాల స్థలం, విస్తారమైన ప్రజలని అనేకులకు పెట్టగలిగేట్టుగా కొన్ని కుటుంబాలు పోషించడానికి, అనాథలను పోషించడానికి, పిల్లల చదువుల కొరకు సహకరించడానికి, చేతులు చాపడానికి ఈ చేతిని ఆశీర్వదించిన దేవునికే మహిమ కలుగునగాక. ఒక్క క్షణం అది తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి, నేనే అనా అని. ఇంతకీ కారణం ఏంటో చెప్పనా? ఆయన ఒక ఉపదేశాన్ని క్రమపరిచి గొప్ప చేశాడు. ఉపదేశాన్ని వింటే, ఉపదేశానికి లోబడితే, ఉపదేశ ప్రకారం జీవిస్తే జరిగేది ఏమిటో తెలుసా? ఆ దేవుడు అంటాడు, నేను నిన్ను ఘనపరుచున్నట్లుగా నీతో కూడా ఉండి నిన్ను బహుగనుడైన రాజుగా చేస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. ఆ విధంగా పరిచర్య ప్రారంభించబడింది. నేను ఉపదేశాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. ఉపదేశం అంటే ఏమిటి అనేవాడు కొంతమంది ఉంటారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వాక్యాన్ని ఒకసారి చదువుతారు. ఉపదేశం అంటే ఏమిటి, ఉపదేశ క్రమం అంటే ఏమిటో కూడా మీకు తెలిసి ఉండాలి. దైవజనులు చాలాసార్లు చెప్పుంటారు, ఇదా అనిపి